దేవుడు అనుపోలిక చెప్పిన మనస్వరూప మందు నరుని తయారు చేయాలనుకుని సృష్టి అంతటిని కూడా సింపుల్ గా కలుగును గాక సృజించాడు. కలుగును గాక అని మాట పలకగానే ప్రతిదీ కూడా లోబడే సృష్టి క్రమం అంతా వచ్చిందే. ఆయన కలుగును గాక అని ఒక్క మాటతోటే మానవుడు నివాస యోగ్యం ఈ భూ ప్రపంచమంతా కూడా సిద్ధపడిందే. తను ప్రేమించి తను సృజించుకున్నటువంటి మానవునికి ఏది కావాలో దాన్ని దేవుడు కలుగును గాక అని అనలేడా? మనం చూచే కోణం ఎలా ఉంటుందంటే, లోకంలో కనపడిందే ప్రపంచం అనుకుంటున్నాం, మనం చూస్తున్నదే ప్రపంచం అనుకుంటున్నాం, మనకు పొందుకుంటున్నదే ఇదే అద్భుతం అనుకుంటున్నాం. దేవుని ఆలోచనలతో మనం ఆలోచిస్తే ఉన్నతమైన ప్రపంచం అది. ఆ ప్రపంచాన్ని చూడాలంటే మనం దేవునితో నింపబడాలి. మనం దేవునితో నింపబడితే దేవుడు ఆలోచన గాని, దేవుడు సృజించిన ప్రపంచాన్ని గాని, దేవుని యొక్క ప్రణాళికలు గాని మన కనులారా చూడగలమంట. యోహాను భక్తుడు పద్మాసు ద్వీపానికి వెళ్ళిపోయి దేవుని సృష్టి అంటే ఎండ్ టైం చివరి దినాల్లో దేవుడు చేసేటువంటి ప్రపంచము ఎలాగుండబోతుందో ప్రవచనాత్మక గ్రంథాన్ని రాశాడు. దేవుడు చూపించినటువంటి దర్శనం.